శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, దేవుని సువార్త సేవలో పరిగెడుతున్నటువంటి పౌలులాగా ఈ దినాలలో కొంతమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు అప్పగించిన పనిలో ముందుకు సాగేటువంటి సేవకులున్నారు. వారిని గుర్తించి వారికి సహకరించేటువంటి వారు కొందరైతే వ్యతిరేకించేవారు అనేకులున్నారు. ఆనాటి పౌలుకు కూడా సహకారులుగా ఉన్నవారు కొద్దిమందే, వ్యతిరేకించిన వారు అనేకులున్నారు. దైవ సేవకుని యొక్క పనిని గుర్తించడం విలువైన పని. అంతేగాని అనవసరమైన విమర్శలు చేస్తూ నీకు పట్టని వ్యాధ్యాలను గూర్చి నీవు రేగకుండా నీవు అణుచుకోవడం ఎంతైనా మంచిది. దేవుని కార్యాన్ని జరగకుండా ఆపాలని దుష్టుడైన సైతాను అన్యజనాంగాన్ని రేపుతాడు. అదే సందర్భంలో దేవుని పిల్లల హృదయాలను కూడా కఠినపరుస్తాడు. ఇలా కఠినపరిచే ప్రతి సందర్భంలో కూడా నీవు ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. అంటే దేవుని పనిలో సహకారులుగా ఎవరైతే నిలబడతారో వారి పేర్లు దేవుడు జీవగ్రంథంలో రాస్తాడు. 3వ వచనంలో అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. అప్పుడు అంటున్నాడు ఈ మాట, ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ప్రియమిత్రులారా, సువార్త పనిలో క్లెమెంతుతోనూ ఇతర సహకారులతో కూడా 2 స్త్రీలు దేవుని పనిలో సహకారులుగా ఉన్నారట. యువోదయ, సుంటికే అనే 2 సహోదరీలు. ప్రియమిత్రులారా, స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటమే అని లేఖనం చెబుతుంది. కానీ ఆ బలహీనమైన ఘటం కూడా పౌలు భక్తునితో కలిసి సువార్త సేవలో సహకారులుగా మారారు బలహీనులైనటువంటి స్త్రీలు. ఈ లోక సంబంధంగా ఎన్నో ఆధిక్యతలు నీకున్నాయి. అందచందాలున్నాయి, ఆరోగ్యం ఉంది, ధనం ఉంది. అన్నీ ఉండి కూడా ఎందుకో దేవుని పనిలో దైవ సేవకునికి సహకారిగా నిలవలేకపోతున్నావు. కేవలం బలహీనులైన 2 స్త్రీలే క్లెమెంతుతోనూ పౌలు యొక్క ఇతర సహకారులతోనూ సువార్త పనిలో బహుగా ప్రయాసపడ్డారు. అలా నీవు కూడా దేవుని పనిలో సహకారిగా మారినప్పుడే నీ పేరు దేవుని జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. ప్రియమిత్రులారా, ఆటంకాలు, అభ్యంతరాలు పలకడం గొప్ప విషయం కాదు. దేవుని పనిలో సహకరించడమే గొప్ప సంగతి. దేవుని ఎరగనటువంటి వారు, దుష్టుని చేతిలో ఉన్నవారు దేవుని పనిని ఎలాగూ ఆపుతూనే ఉన్నారు. ఏ విధంగానైనా ఆటంకపరచాలని వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి రక్షణ పొందిన నీవు, దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి నీవు ఎందుకు దేవునికి దూరంగా ఉండాలి? ఎందుకు దేవుని పనికి ఆటంకంగా, అభ్యంతరంగా మారాలి? నీవే ఒక సహకారిగా మారాలి. యువోదయ, సుంటికే వలె, పౌలు యొక్క ఇతర సహకారుల వలె దేవుడు నీ హృదయాన్ని ఈ ఉదయకాల సమయంలో సిద్ధపరచునుగాక. నీవు ఒక మంచి సహకారివై దేవుని పనిలో పాలిభాగస్తుడవై
దేవుని ద్వారా వచ్చే సకలమైన దీవెనలు అనుభవించుదువుగాక. ఆమేన్.